మా వంటావిడ నేర్పించిన సిస్టమ్ నాకు బాగా నచ్చిందండి. పెరుగు తోడుబెట్టడం ఎలాగా, ఇలా బట్టలు కప్పి పెట్టడము, అలాగే నేను దోసపిండి, ఇడ్లీ పిండి కూడా ఈ చలికాలము ఫర్మెంటేషన్ అవ్వాలంటే ఇలా సెట్ చేసి పెడతా. పొద్దున్నకి రాత్రి రుబ్బిన పిండి అండి ఇది. పొద్దునకి ఇంత పొంగింది, మళ్ళీ సాయంత్రానికి బాగా పొంగింది. లేకుంటే ఇది వరకు నాకు 4 రోజులు 3 రోజులైనా పిండి పొంగేది కాదనమాట. ఇంకా చాలామంది వెయిట్ చేస్తుంటారు వంటావిడ గురించి తీసేస్తానన్నది చెప్తానని. సింపుల్గా ఈ షార్ట్ వీడియోలో చెప్పేస్తానండి. ఆవిడ మాతో పాటు ఇంకో ఇంట్లో కూడా పని చేస్తుంటే వాళ్ళకి ఫోన్ చేసి అంతా ఎంక్వైరీ చేసినాను. వాళ్ళు ఒకటే అన్నారు, మాకు బాగా చేస్తుంది, మాకేం ప్రాబ్లం చేయట్లేదు, నీట్గా చేస్తుంది, వంట బాగా చేస్తుంది, మాకు తెలిసి మీకు కావాలని చేస్తుంది అని చెప్పాడు. సో అందుకని తీసేసినాము. ఎందుకు తీసేసిన, ఆమె చేసిన చేష్టలన్నీ కూడా మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను. మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వ్లాగ్లో వినండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే షార్ట్ వీడియోలో చెప్పడం వల్ల ఒక ఆవిడ ఎవరో కామెంట్ పెట్టారు, 4 ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళు వాళ్ళు మీరే చేసుకోవచ్చు కదా, వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తారు అని అన్నదన్నమాట. మనకేం ఊరికే ఎవరు చేయట్లేదు కదండి, డబ్బులు ఇచ్చే చేయించుకుంటున్నాం కనుక అలా